హల్లెలూయా. అర్థం ఏంటంటే సంవత్సరానికి మనకి ఎన్ని రోజులు ఇచ్చిండు దేవుడు? 365 రోజులు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. 360 రోజులు ఇచ్చాడు. నువ్వు దేవుడి సన్నిధిలో ఎన్ని రోజులు గడిపావని దేవుడు అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తా ఉంటున్నాడు? దేవునికి స్తోత్రం. నీకు ఏం చెప్తావు? నీ ఆయుష్కాలం అంతా ఏం చేసావని అడిగితే ఏం చెప్తావు? నీ ఆయుష్కాలం అంతా నువ్వేం చేసావయ్యా? నేను అన్నం వండుకున్నాను, కూర వండుకున్నాను, తిన్నాను, పనికి పోయాను, పనికి వచ్చాను, ఇదే పని చేశానంటే అయ్యా నువ్వు సంపాదించుకుంది ఏది కూడా రాదు నీ అమ్మటి. కనుక నువ్వు పని పాట మీద ఉద్యోగం మీద వ్యాపారం మీద అన్నిటి మీద ఉంచావు, కానీ నా మీద నువ్వు దృష్టి ఉంచలేదు. కనుక నేను ఉమ్ము వేయించున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకంలో చాలామంది డబ్బు కోసమే బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. కనుక అటు వారముగా ఉండకూడదని చెప్పినట్టుగా కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 8వ చూసినట్టయితే మా దోషములు నీ ఎదుట ఉంచుకొని ఉన్నాము, మా దోషములు మేము చేసిన ప్రతి తప్పును కూడా నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. రహస్య పాపములు నీ ముఖ కాంతిలో కనబడుతున్నవి. మనం చేసిన ప్రతి పాపము కూడా ఆయన సన్నిధిలో కనపడతారు. దేవునికి స్తోత్రం. అయ్యా నువ్వేం చేశావంటే నువ్వు చేసిన రహస్య పాపములన్నీ కూడా ఆయన ముఖ కాంతిలో కనపడతాడు. దేవునికి స్తోత్రం. మన దోషములు మన ఎదుటనే ఉంచుకున్నాం. మనం చేసిన ప్రతి దోషము కూడా మన ఎదుటనే ఉంచుకొని అయ్యా నేను 360 రోజులు వచ్చాయి కానీ నాకు రావడానికి ఖాళీ లేదని చెప్తుంటారు. దేవునికి స్తోత్రం. అమ్మ ఈ వారం కాదమ్మా వచ్చే వారం రెండమ్మంటే నాకు ఖాళీ లేదే అంటున్నారు. దేవునికి స్తోత్రం. కనుక కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 4వ వచనం చూసినట్టయితే యెహోవా నా అంతము ఎట్లున్నది? దావీదు అంటున్నాడు, ప్రభువా నా యొక్క అంతము ఎట్లున్నది అని అంటున్నాడు. నా దినముల ప్రమాణం ఎంత అల్పమైనదో నేను తెలియకూరుచున్నాను. నా దినములు నేను బ్రతికే దినములు ఎన్ని దినాలు బ్రతుకుతాను ఎంత అల్పమైనదో తెలుసుకొనున్నాడు. నా దినముల ప్రమాణము బెత్తరెంతగా చేస్తున్నాడు. దీనికి స్తోత్రం. మానవుని యొక్క ఆయుష్కాలం ఎంత చేసిండు? బెత్తరెంతగా చేసిండు. ఒకటి బాల్యము, యవ్వనము, నడిప్రాయము, వృద్ధాప్యము. నీ సన్నిధిని ఆయువు లేనట్టుగా ఉంది. దేవుని సన్నిధిలో మన ఆయువు లేనట్టుగానే ఉంది. ఎంత స్థిరుడైనా ఒట్టి ఊపిరి వైపు వాడై ఉన్నాడు. ఎంత స్థిరంగా ఉన్నప్పటికీ కూడా ఈ ముక్కులో ఊపిరి లేకపోని చూసారా ఊపిరి అయినాడు. కనుక మనం ఈ లోకంలో ఎంత స్థిరంగా ఉంది, ఎంత ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలట? నీ సంపాదన అంతయు మనం సంపాదించే సంపాదన అంతయు మీ పిల్లలకే కదా. నీ సంపాదన నీ భార్య పిల్లలు కదా, భార్య పిల్లలకే కదా. అయినను మనిషికి సంపాదన ఎంత సంపాదించినా ఉటికే కదా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనిషి ఎంత సంపాదించినా ఏం సంపాదించినా కూడా కూటికే నోటికే కదా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయినను మనిషికి విసుగు లేకుండా సంపాదనకే పరిగెత్తున్నాడు. మనిషి చేస్తున్నాడు విసుగు లేకుండా. అయినను మనిషి శాంతి లేదు. ఆ మనిషికి సంపాదన అంటున్నాడు కానీ శాంతి లేదు. కనుక అయినను మనిషి అలుపెరక్కోకుండా పనిచేసి సంపాదన కొరకే ప్రయాసపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనిషి ఎంత సంపాదించినా వాడు ఏమంటే ఇది కూడా 1 రూపాయి కూడా రాదు. దేవునికి స్తోత్రం. కనుక ఎంత సంపాదించినా వాడికి తృప్తి అనేది ఉండదు. 1 లక్ష రూపాయలు సంపాదించిన అనుకోండి 2 లక్షలు అంటారు. 2కి 4, 10, 20, 50 కోట్లు సంపాదించిన వాడికి తృప్తి అనేది ఇంకా సంపాదన ఉంటాడు.